వారికి ఏ వాక్యం అవసరమో తండ్రి మీరు మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరిచి ఈ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని సహాయం చేయమని ఈ కొద్ది నపములు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చాలని చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. పరిస్థితులు అనుకూలముగా లేకపోయినప్పటికీ సమస్తాన్ని ప్రభువు అనుకూలపరిచినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, ఆ మాటల ద్వారా ప్రభువా మేము ఎలా జీవించాలో మీ సన్నిధిలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి. ఎందుకంటే దేవుని సన్నిధి అనగా అది సరిచేయబడే స్థలమని, నేర్చుకునే స్థలమని మా ప్రవక్త చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని మేము ఇక్కడ నేర్చుకొని బయట జీవితాన్ని ప్రభువా మేము వాక్య ప్రకారముగా కట్టుకోవటానికి మీరే కృప చూపించమని, ఈ స్థలంలో పనిచేసే ప్రతి అంధకార శక్తిని దూరపరిచి సంపూర్ణముగా మీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో కూడికను జరిగించుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరియు ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 2 అధ్యాయాలు మనం చక్కగా ముగించుకున్నాం. 3వ అధ్యాయంలోనికి ఈరోజు మనం ప్రవేశించాం. మరి అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో దేవుని గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి చక్కగా వివరించాడు ఆయన. 2వ అధ్యాయంలోనికి రాగానే మనిషికి అవసరమైన రక్షణ గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మన రక్షణ కొరకు మన దేవుడు చెల్లించిన వెల ఎలాంటిదో ఆయన వివరిస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని తనలాగా మార్చటానికి ఆయన మనలాగా మారిపోయాడు. బైబిల్లో చక్కని మాట ఉంది. ఏమనంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను అని ఒక మంచి మాట ఉంది. అంటే దేవునిలాగా మనల్ని మార్చటానికి దేవుడు మనలాగా మారిపోయాడు. కాబట్టి ఇదంతా దేనికోసం అంటే, ఒకరోజు దేవుడు మనల్ని తన ఎదుట పరిశుద్ధమును నిష్కళంకమును ముడత మచ్చ డాగు ఏమీ లేని
పరిశుద్ధమైన సంఘముగా చూడటానికి దేవుడు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఆ మాట బైబిల్లో చక్కగా రాయబడింది. అయితే ఇక్కడ స్పెషల్గా మరి ప్రవక్త పౌలు గురించి వివరిస్తున్నాడు. పౌలు ఎవరి దగ్గర ఆయన ట్రైనింగ్ పొందాడు, పౌలు చెప్పే మాటల వెనక ఉన్న సారాంశం ఏమిటి, అసలు పౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అని మన ప్రవక్త వివరిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే మనం చూసినప్పుడు ఒక పిల్లవాడు బాగా తెలివిగా మనకు కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? ఏ స్కూల్లో చదువుతున్నావురా అని అడుగుతాం. అంటే ఈ ప్రావీణ్యత, విద్య, ఈ తెలివితేటలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయని మనం ఏం చేస్తాం? ఎవడు వీడికి నేర్పించాడు, వీడికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవడు అని మనం ఏం చేస్తామంటే నేర్పించిన వాడి దగ్గరికి వెళ్తాం. అలాగే పౌలు గురించి ప్రవక్త ఏమంటున్నాడంటే, పౌలు చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర పెరిగాడు? గమలీయేల్ అనే ఒక పెద్ద పరిసేయుడు, ఆయన అందరికీ ప్రొఫెసర్ లాంటివాడు. ఈ గమలీయేల్ దగ్గర చిన్నప్పటి నుండి పౌలు పెరిగాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఎవరి దగ్గర నువ్వు శిక్షణ పొందావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర శిక్షణ పొందావు అనే దాన్ని బట్టి అసలు నీలో మ్యాటర్ ఉందా లేదా అని అంచనా వేస్తాం. అవునా కాదా? కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక తిక్కలోని మనం చూసినప్పుడు, తెలివి తక్కువని చూసినప్పుడు మనం ఏమంటాం? అరే ఎవడరా వీడిని పంపించింది, నీకెవడరా ట్రైనింగ్ ఇచ్చింది అంటాం. అవునా? అలాగే ఒక తెలివైన వాడిని చూసినప్పుడు మనం ఏమంటాం? ఎవరి దగ్గర నేర్చుకున్నాడో కానీ భలే నేర్చుకున్నాడు. కాబట్టి ఎవరి దగ్గర శిక్షణ పొందాం అనేది చాలా ప్రాముఖ్యమైందని ప్రవక్త అంటున్నాడు. అందుకే పౌలు తన గురించి తాను చెప్పేటప్పుడు ఏమన్నాడో చూద్దాం. అపోస్తల కార్యములు 22:3 నుంచి మనం చూస్తే పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. పౌలు ఏమంటున్నాడు? మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. అవునా? ఇలా మనం మన అడ్రస్ని ఏం చేస్తాం? ముందు మనం మన అడ్రస్ని క్లియర్గా చెప్పుకుంటాం. నేను పలానా స్కూల్లో అభ్యాసం చేశాను, పలానా కాలేజీలో నేను చదువుకున్నాను, పలానా స్కూల్లో నేను డిగ్రీ సంపాదించాను. అలాగే పౌలు అంటున్నాడు, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి, ఎక్కడ పెరిగాడు ఆయన? గమలీయేల్ అనే ఒక పెద్ద ప్రొఫెసర్, ఆయన చాలా పేరు పొందిన పెద్ద ఆయన దగ్గర పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉంటిని. అవునా? ఈరోజు ధర్మశాస్త్రము గురించి నేను క్షుణ్ణంగా నేర్చుకున్నానంటే దానికి కారకులు ఎవరు? గమలీయేలు. ఆయన దగ్గర నేను ట్రైనింగ్ పొందాను అంటున్నాడు. కాబట్టి పౌలు వాడే సందర్భాలు, ఆ ప్రత్యక్షత, ఆ పదాలు అవన్నీ మనం చూస్తే ఆయన అక్కడ ఇక్కడ పెరిగిన వ్యక్తి కాదు. ఆయన ఎంతో దైవికముగా గమలీయేలు పాదాల దగ్గర పెరిగి, అందుకే ఆయన ప్రత్యక్షతను మనం చూస్తే అంత లోతుగా ఉంటుంది. ప్రవక్త అంటున్నాడు చూడండి. కాబట్టి మనం ప్రవక్త అనేది ఏంటంటే, మనం ఎవరి దగ్గర ట్రైనింగ్ పొందుతున్నాం, ఎవరి దగ్గర వాక్యం వింటున్నాం, ఎవరి దగ్గర మనం లేఖనాలను గూర్చి నేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజమండి, ఈరోజు మత శాఖల వారి దగ్గరికి మీరు వెళ్ళి ఒక్క దేవుడి గురించి అడగండి, వారు సరిగ్గా చెప్పలేరు. క్రిస్మస్ బైబిల్లో ఉందా లేదా అని ప్రశ్నించండి, తెలియదు వారికి. మా పాస్టర్ గారు చేస్తున్నారు అందుకే మేము కూడా చేస్తున్నాం అని చెప్తారు. కానీ దానికి ఆధారాలు చూపించమంటే వాడు చూపించలేడు. స్త్రీ బోధ బైబిల్లో ఉందా అని అడిగితే వాడు చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళ బోధకులకే తెలియదు కాబట్టి వారికి అస్సలు తెలియదు. అవునా? రేపు దేవుడి ఎడమ వైపున నిలబెట్టినప్పుడు ఈ పెద్ద పాస్టర్లు అందరూ వచ్చి నుంచుంటారు. అవునా? అప్పుడు విశ్వాసులు ఏమనుకుంటారు? అరే మన బిషప్ కూడా ఇటే వస్తున్నాడు, మన ఆర్కి బిషప్ కూడా ఇటే వచ్చాడు, ఆయన దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళందరూ ఇక్కడే నుంచున్నారు. వింటున్నారండి? కాబట్టి రేపు తీర్పు రోజున ఎన్నో వింతలు విశేషాలు మనం చూడబోతున్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, ఎవరి దగ్గర మనం వాక్యం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే స్థితిలో ఉండాలి. మీరు చెప్పాలంటే ముందు మీకు క్లారిటీ ఉండాలి. మీకు క్లారిటీ ఉండాలంటే మీకు చెప్పే నాకు ముందు క్లారిటీ ఉండాలి. అవునా కాదా? నాకే తెలియకపోతే మీకు చెప్పలేరు, మీకే తెలియకపోతే మీరు ఇంకెవరికీ చెప్పలేరు. అందుకే ధనవంతుడు ఒకసారి మన దేవుని దగ్గరకు వచ్చి ఏమడిగాడు?
నిత్య జీవానికి వారసుడిని అవ్వాలి ప్రభువా, నన్నేం చేయమంటావు అన్నాడు. అప్పుడు మన దేవుడు ఏమన్నాడు? 10 ఆజ్ఞల గురించి వరుసనే చెప్పాడు. అప్పుడు వాడేమన్నాడు? ఇవి నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెప్పాడు. మరి చిన్నప్పటి నుండి పాటించిన వాడికి నిత్య జీవం గురించి తెలీదా? తెలీదు. ఎందుకంటే వాడు వెళ్ళే పాస్టర్కే తెలియదు కాబట్టి వాడికి కూడా తెలియదు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర వాక్యం వింటున్నావు, ఎవరి చేత నడిపించబడుతున్నావు, ఏ చర్చికి వెళ్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మా ఇంటి పక్కనే చర్చి ఉందని లటక్కని వెళ్ళి అక్కడ కూర్చోకూడదు. అవునా? మనకు అందుబాటులో పక్కనే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఆర్చుకొని తీర్చుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటాం. అలా మనం ఎప్పుడు కూడా మన భక్తి జీవితాన్ని కొనసాగించకూడదు. సో ప్రవక్త ఏమంటున్నాడు? ఎవరి చేత నువ్వు శిక్షణ పొందుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ ఆలోకిస్తున్నారు కదా? అన్నీ సరిగ్గా లేకపోతే ఇలాగే ఉంటుంది. హలో, అంటే యాంప్లిఫైర్కి ఇచ్చారు. హలో 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 హలో, మైక్ చెక్. హలో, హలో, అందరు ఇక్కడే ఉన్నారు కదా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఎవరి దగ్గర మనం ట్రైనింగ్ పొందుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి కాబట్టి బైబిల్లో ఒకసారి 3 రాజులు, వారి పేరేంటంటే ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి బయలుదేరారు. ఆహాబు రాజు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన యెహోరాము మోయాబు రాజు మీదకి యుద్ధానికి బయలుదేరతాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే యెహోషాపాతును సాయం కోరతాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎదోము రాజు, 3వ రాజును తీసుకొని యుద్ధానికి బయలుదేరతారు. 3 కలిసి ఎవరి మీదకి? మోయాబు రాజు మీదకి. అయితే వెళ్ళేటప్పుడు అరణ్య మార్గము గుండా వెళ్ళేటప్పుడు 7 రోజులు వారు అక్కడక్కడే తిరిగి చివరికి నీళ్లు, ఆహారము లేక వారు మధ్యలో ఇరుక్కుపోతారు. అప్పుడు 7 రోజులు గడిచిన తర్వాత అందులో ఇశ్రాయేలు రాజుకు డౌట్ వచ్చింది. ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు కుమారుడైన యెహోరాముకు డౌట్ వచ్చింది. కొంపదీసి దేవుడు మన 3 ఏమన్నా ట్రాప్ చేశాడా? కావాలని ఇక్కడికి తీసుకొచ్చి ఇరుక్కుపోయేటట్టు చేశాడా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మోయాబు రాజును మనం చంపటం కాదు, మన 3 మోయాబు రాజు చంపేలా ఉన్నాడు. కాబట్టి ఎక్కడున్నామో తెలియదు, ఇప్పుడు ఏం చేయాలి అని 3 కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు యూదా రాజైన యెహోషాపాతు, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. యెహోషాపాతు దేవుడు అంటే చాలా భయము భక్తి, కానీ చుట్టెరకాన్ని పోగొట్టుకోలేక ఆహాబుతో ఆయన పిల్లలతో కలిసి సావాసం చేస్తూ ఉంటాడు యెహోషాపాతు. కాబట్టి 3లో యెహోషాపాతుకు డౌట్ వచ్చింది. ముందు ఒకసారి చూద్దాం, 2వ రాజుల గ్రంథం 3:10. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగించవలనని యెహోవా మనలను పిలిచెను. వాడికి డౌట్ వచ్చింది. ఎవరికి? ఆహాబు రాజు కుమారుడైన
యెహోరాముకు డౌట్ వచ్చింది. ఎందుకు వాడికే డౌట్ వచ్చింది చెప్పండి? ఎందుకంటే ఎప్పుడు చూసినా దొంగ పనులు చేసేది వాడే. ఆహాబు రాజు, యెజెబెలు, వాడి పిల్లలు ఎంతసేపు వాక్య విరుద్ధముగా జీవిస్తూ ఉంటారు కాబట్టి ఎటు నుంచి ఏ విపత్తు, ఏ ఉగ్రత వచ్చిద్దా అని చెప్పేసి ఎప్పుడు భయపడతా ఉంటారు. కానీ నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడని బైబిల్లో ఉంది. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు, కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? సింహములాగా ధైర్యముగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజుకు డౌట్ వచ్చిందో అప్పుడు వెంటనే యెహోషాపాతు ఏమన్నాడో చూడండి. యెహోషాపాతు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా? వెంటనే ఎవరు గుర్తొచ్చారు? యెహోషాపాతుకి దేవుడు, దేవుని పిల్లలు గుర్తొచ్చారు. అవునా? ఆపద ఎప్పుడైనా సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి, దేవుని పిల్లల్ని, సేవకుల్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. ఎందుకంటే నీ సమస్యకు పరిష్కారం అక్కడే దొరికింది. ఒక్కొక్కసారి డాక్టర్ కూడా పట్టుకోలేడు. అవునా? చిన్న జ్వరం అని మనం వెళ్తాం అప్పుడప్పుడు హాస్పిటల్కి. రిపోర్ట్స్ వచ్చేలోపే ఒక ఆమె చచ్చిపోయింది. శాంపిల్ తీసుకున్నారు, ల్యాబ్కి పంపించారు. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చేలోపే ఆమె చనిపోయింది. దాని గురించి పెద్ద గందరగోళం అయింది రాజుపాలెంలో. కాబట్టి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి, దేవునికి సంబంధించిన సేవకులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళినప్పుడే నీ సమస్యకి పరిష్కారం దొరికింది. కాబట్టి యెహోషాపాతు అంటున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా? ఆయనకి ఎవరు కావాల్సి వచ్చింది ఇప్పుడు? యెహోవా ప్రవక్తలు. ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ యెహోషాపాతుకి ఎవరు గుర్తొచ్చారు? యెహోవా ప్రవక్తలు ఎక్కడున్నారు, పిలిపించండి అన్నాడు. అప్పుడు సేవకుల్లో ఒక సేవకుడు ఏమన్నాడో చూడండి. సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు ఆయన. ఏలియా దగ్గర ట్రైనింగ్ పొందిన ఎలీషా ఉన్నాడు అన్నాడు. అప్పుడు యెహోషాపాతుకి నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఏలియా గురించి వాళ్ళందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర ట్రైనింగ్ పొందాడంటే ఖచ్చితంగా ఎలీషా దగ్గర కూడా విషయం ఉండుంటుంది అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, ఎవరి వాక్యాన్ని వింటున్నాం, ఎవరి ద్వారా మనం ఎదుగుతున్నాం ఆత్మీయముగా అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రవక్త అంటున్నాడు. ఎందుకంటే తెలిసి తెలియని జ్ఞానముతో ఈరోజు విశ్వాసులందరూ ఎలా వెళ్తున్నారంటే, గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తున్నట్టుగా ఈరోజు క్రైస్తవ ప్రపంచం వెళ్ళిపోతుంది. కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి సరైన ప్రవక్తను, అంత్యకాల ప్రవక్తను మన కోసం పంపించాడు. అవునా? కాబట్టి యెహోషాపాతు ఏమన్నాడు చదవండి. ఏమన్నాడు యెహోషాపాతు? అయితే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరికినట్టే. ఎందుకంటే ఎలీషా ఎలాంటి వాడో, ఏలియా యొక్క ఆత్మను రెండింతలుగా కలిగినవాడు. కాబట్టి ఏలియా దగ్గరే ట్రైనింగ్ పొందాడంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉంటాడు? ఖచ్చితంగా ఏలియా లాంటి వాడే అయి ఉంటాడు. అలాగే పౌలు గురించి ప్రవక్త అంటున్నాడు, గమలీయేలు దగ్గర పెరిగాడు కాబట్టి అంత నిష్ట కలిగిన భక్తి చేశాడు ఆయన, అపోస్తుడైన పౌలు. సో చూడండి, ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరి దగ్గర వింటున్నాం, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పెద్ద పాస్టర్ గారు, చాలామంది విశ్వాసులున్న సంఘం అని చెప్పేసి మనం వెళ్ళకూడదు. ఎలాంటి వారిని వెంబడించాలి? దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారిని మాత్రమే మనం వెంబడించాలి. అందరూ ఆలకిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చాడని చెప్పేసి ఆయన వెనకాల మనం వెళ్ళకూడదు. 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారు, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఆయన వెంటపడి మనం వెళ్ళకూడదు. నిజంగా ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడేవాడా కాదా అని మనం పరీక్షించి అప్పుడు మనం వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. కాబట్టి దేవుని చేత రుజువు చేయబడిన వ్యక్తుల్నే ఈరోజు మనం వెంబడించాలి. అందరూ ఆలకిస్తున్నారు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఈరోజు నిజం తెలిసినా సరే దాన్ని అంగీకరించే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు లేరు అంటున్నాడు ప్రవక్త.
నిజమండి. ఈరోజు చాలా మందికి నిజం తెలుసు, నిజమైన దేవుడు ఎవరో తెలుసు, నిజమైన ప్రవక్త ఎవరో తెలుసు, దేవుని ఆత్మచేత నడిపించబడేది ఎవరో తెలుసు. క్రిస్మస్ లేదన్న విషయం బైబిల్లో తెలుసు, స్త్రీ బోధ బైబిల్లో లేదన్న విషయం తెలుసు, పౌలు చెప్పిన లేఖనం కూడా అందరికీ తెలుసు. స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలని 2-3 చోట్ల చెప్పాడు. వింటున్నారండి. పాత నిబంధనలో కూడా స్పష్టంగా ఉంది. ఏమని? అయ్యో నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు అని ఎంతో స్పష్టంగా ఉందా లేదా? ఈ లేఖనాలన్నీ తెలిసి కూడా చాలామంది అంగీకరించరు. అంటే వారు కన్నులున్న గుడ్డివారు. పోయిన వారం నేను చెప్పాను, వారు చూస్తారు కానీ అదేంటో వారికి తెలియదు. అవునా? కాబట్టి ఈరోజు క్రైస్తవ లోకం ఎలా ఉందంటే అందరూ కూడా కన్నులున్న గుడ్డివారే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కడి చేతిలో ఈరోజు బైబిల్ ఉంది. వారి చేతిలో ఉన్న బైబిలే మన చేతిలో ఉంది. అవునా? వారు చదివే లేఖనాలే మనం చదువుతున్నాం, కానీ వారికి అది అర్థం కావట్లేదు. కాబట్టి వారందరూ ఎవరంటే కన్నులున్న గుడ్డివారని ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. చూడండి, ప్రవక్త అంటున్నాడు, నాకేమీ చదువు లేదు, నాకు ఎలా పదాలు ఉచ్చరించాలో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చే ప్రజలు ఏం చూస్తున్నారు? వీడు చదువుకున్నాడా లేదా, పక్కన బీటీహెచ్ ఎంటీహెచ్ అని డిగ్రీలు ఉన్నాయా లేదా, ఈ చర్చి బాగా అందముగా ఉందా లేదా, వచ్చేవారందరూ జాబ్ హోల్డర్సా కాదా, నీట్గా ఉన్నారా లేదా, ఇవన్నీ చూసి లోపలికి వస్తున్నారే తప్ప నిజంగా అక్కడ దేవుడు ఉన్నాడా లేదా, దేవుని ఆత్మ ఉందా లేదా అని ఎవ్వరూ పరీక్షించే పరిస్థితిలో ఈరోజు లేరు. నిజమండి. కొన్ని చర్చిల్లో అయితే ఆ కులం వాళ్ళనే రప్పిస్తారు, వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది, వేరే కులం వారిని రానివ్వరు. తెలుసా మీకు? కొన్ని ఉన్నాయి, మీరు సిటీల్లోకి వెళ్ళి చూడండి, విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ఆ కులం వారే రావాలి, వేరే వారు రావటానికి వీల్లేదు. కాబట్టి వీరు ఏం చూస్తున్నారు? పద్ధతిగా ఉందా లేదా, పాస్టర్ గారు నీట్గా సూటు బూట్ వేసుకొని ఉన్నాడా లేదా, 1,00,000 మంది జనం ఉన్నారా లేదా, ఈయనకి యూట్యూబ్లో మంచి పేరుందా లేదా, ఇవన్నీ చూసి వెళుతున్నారే కానీ నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా లేదా అని పరీక్షించే స్థితిలో ఈరోజు క్రైస్తవులు లేరు. ప్రవక్త అదే అంటున్నాడు. తర్వాత మీరు చదువుకోండి, ఇవన్నీ తెలుగులో లేవు. ఈ 3వ అధ్యాయం తెలుగులో నాకు దొరకలేదు, అందుకే అన్ని ఇంగ్లీష్లో పెట్టాను. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే లోకం దృష్టిలో వారు ఎన్నిక లేనివారు. అందుకే మన దేవుడు కూడా ఎక్కడికి వచ్చాడు? బీదల దగ్గరికి మన దేవుడు వచ్చాడు. అవునా? బీదలైన మీరు ధన్యులు అని చెప్పాడా లేదా? గలిలయ సముద్ర ప్రాంతములో చేపలు పట్టుకునే వారి దగ్గరికి మన దేవుడు వెళ్ళాడు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎక్కడైనా సరే లోకం దృష్టిలో వారు ఎన్నిక లేనివారు. అందుకే దావీదును మీరు గమనిస్తే కడసారి వాడు ఏం చేస్తున్నాడు? బయట ఉండి గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. కానీ మిగతా అన్నదమ్ములందరూ ఎలా ఉన్నారు? వారు యుద్ధ వీరులు, బాగా ట్రైనింగ్ పొందినవారు. కానీ దేవుడేమన్నాడంటే వారిని నేను ఎన్నుకోలేదు, కానీ దావీదును నేను ఎన్నుకున్నాను అని చెప్పాడు. సమూయేలు గబగబా తైలపు బుడ్డి తీసుకుని అభిషేకిద్దామని చూస్తే దేవుడేమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను మాత్రం లోపలున్న దాన్ని లక్ష్య పెడతాను అని చెప్పాడు. ఎప్పుడైతే లాస్ట్లో దావీదు వచ్చి నుంచున్నాడో దేవుడేమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. కాబట్టి లోకం దృష్టిలో దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే వారు ఎన్నిక లేనివారు. అందుకే గిద్యోను ఏమన్నాడు చెప్పండి? దేవుడు మరి వచ్చి ఆ యొక్క వృక్షము కింద కూర్చున్నప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? నా ఏలినవాడా, నా కుటుంబము ఎన్నిక లేనిది. అవునా? నేను ఎన్నిక లేని వాడిని, నువ్వేమో వచ్చి ఏమంటున్నావు? పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు అంటున్నాడు. కానీ గిద్యోనేమో గానుగ చాటును నిలబడి గోధుమల్ని దొల్లగొడుతూ ఉన్నాడు. అప్పుడు గిద్యోను ఏమన్నాడు? నా కుటుంబము ఎన్నిక లేనిది అన్నాడా లేదా? కాబట్టి లోకం దృష్టిలో దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే ఎన్నిక లేనివారు. కానీ వారితో ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. అగ్ని స్తంభముగా దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రజలందరూ ఒకసారి వెళ్ళి సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలి అన్నప్పుడు దేవుడేమన్నాడు? వారు విసర్జించింది నిన్ను కాదు, తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు. కాబట్టి దేవుని పిల్లలందరికీ పైన ఒక నాయకుడు ఉన్నాడు. దేవుడే స్వయముగా మన కాపరి.
నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన మనకు యెహోవా ఈరేగా ఉన్నాడు అవసరమైనప్పుడు, ఆయన మనకు యెహోవా రాఫాగా ఉన్నాడు అవసరమైనప్పుడు, ఆయన మనకు యెహోవా రోహీగా ఉన్నాడు. రోహీ అంటే అర్థమేంటి? మన కాపరి, చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి నడిపించే గొప్ప కాపరి యెహోవా రోహి. యెహోవా షమ్మా అంటే అర్థమేంటి? మన మధ్య ఉన్న దేవుడు. కాబట్టి 40 సంవత్సరాలు దేవుడు వారితో కూడా నడిచాడు. ఇంకా చెప్పాలంటే వారికి ముందు నడిచాడు, వారి వెనకాల కాదండి. నాయకుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? ముందుండి నడిపించేవాడే నిజమైన నాయకుడు. వెనకుండి పదండి అనేవాడు పిరికి నాయకుడు. మన దేవుడు ఎప్పుడు కూడా వెనకుండే దేవుడు కాదు, ఆయన ముందుండి నడిపించే దేవుడు. కాబట్టి వీరు లోకము దృష్టిలో ఎన్నిక లేనివారు, కానీ దేవుడు వారికి ముందు నడుస్తూ వెళ్తున్నాడు. అది వారి రేంజ్ ఏంటో. అందుకే బిలాము వచ్చి ఏమన్నాడు? బిలాము శపిద్దామని వచ్చాడు, కానీ వారిని ఎప్పుడైతే చూశాడో నోట్లో నుండి ఏమొస్తున్నాయి? శాపవచనాలు కాకుండా ఆశీర్వచనాలు వస్తున్నాయి. ఆయన ఏమన్నాడో తెలుసా? అదిగో ఆ జనము చూడు, అది ప్రత్యేకముగా ఉంటుంది, జనములలో లెక్కించబడదు అని ఆ ఇశ్రాయేలీయుల గురించి ఆయన నోట్లో నుంచి అలా వచ్చేస్తున్నాయి తెలియకుండానే. ఇదిగో ఆ జనము ఒంటిగా ఉండను, మెట్టల శిఖరము నుండి దాన్ని నేను గమనించుచున్నాను అని ఎంతో చక్కగా ఇశ్రాయేలీయుల గురించి బిలాము ప్రవచించాడు. ప్రవచనం ఎత్తి చక్కగా చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, లోకం దృష్టిలో వారు చదువుకున్నవారు, నీటిగా పద్ధతిగా ఉండేవారు కాదు. అందుకే శిష్యుల దగ్గరికి వీరు వచ్చి ఏమన్నారు? శాస్త్రులు పరిసయ్యులు వచ్చి, నీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా తింటున్నారు అంటే వారికి పద్ధతి పాడు లేదా అని అడిగినప్పుడు మన దేవుడు ఏమన్నాడు? తిట్టాడా వాళ్ళని? మీ వల్ల నా పరువు అంతా పోతుందన్నాడా? లేదండి, వారినే తిట్టాడు. ఏమన్నాడు? మీరెంతసేపు పై పైన కడగటమే కానీ లోపల శుద్ధిగా ఎలా ఉండాలో మీకు తెలియదు అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు లోకం దృష్టిలో ఎన్నిక లేనివారు, కానీ వారితో ఎవరుంటారంటే స్వయముగా దేవుడే ఉండి నడిపిస్తూ ఉంటాడు. అది వారి గొప్పతనం. అదే ప్రవక్త అంటున్నాడు చూడండి. ఇక్కడ మోయాబీయుల దృష్టికి ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే చాలా చీప్గా ఉన్నారు. ఎందుకంటే మోయాబీయులు గొప్ప గొప్ప పట్టణాలు కలిగి అందమైన స్త్రీలతో కావలసినంత డబ్బుతో వారు ఎలా ఉన్నారు? బాగా స్థిరపడిపోయారు. ఇప్పుడు వారు ఇశ్రాయేలీయుల్ని చూసినప్పుడు ఎలా ఉంది వారికి? అలాగా జనంలాగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, వారితో ఎవరున్నారు? అగ్ని స్తంభం ఉంది, అవునా? కొట్టబడిన బండ ఉంది, పైనుంచి వచ్చే మన్నా వారితో ఉంది, ఇత్తడి సర్పం కూడా వారితో ఉంది. కాబట్టి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వారితో కూడా వెళ్ళే దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా వారికి ముందు నడుస్తూ వెళ్తున్నాడు. కానీ వీరికి ఎలా కనిపించారు? మోయాబీయులకి ఇశ్రాయేలీయులు ఎలా కనిపించారు? చాలా చీప్గా, అలగా జనంలాగా కనిపిస్తున్నారు. అలాగే ఈరోజు దేవుని పిల్లలు లోకానికి ఎలా కనిపిస్తారు? పని పాట లేకుండా ఊరికే రోడ్ల పక్కన కూర్చొని పాటలు పాడుకోవటం, ఎగరటం, గంతులు వేయటం వింటున్నారండి. ఏం సాధించాలో తెలియక దేవుడు దేవుడు అంటారు అని చాలామంది మనల్ని చాలా చీప్గా మాట్లాడతారు. విన్నారా ఎప్పుడైనా మాటలు? చదువుకున్న వారు ఏమంటారు? ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించడం వదిలేసి ఎంతసేపు ఏమంటారు? ఏమనంటే మా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు దేవుడు? నేను ఎంబీబీఎస్ చదవకముందు 10th పాస్ ఇంటర్మీడియట్లో ఉన్నా. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అన్నప్పుడు ఏమో చూడాలి, దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు అన్నా నేను. ఏంటి దేవుడు నడిపించే, నువ్వేం చేయవా అని తిట్టాడు ఆయన. చర్చిలోనే, మా చర్చిలో ఒక వ్యక్తి బాగా చదువుకుంటాడు. ఆయన అడిగాడు, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగాడు. అప్పుడు నేనేమన్నా ఏం చెప్పాలో తెలియక, ఏమో బ్రదరో దేవుడు ఇటు నడిపిస్తే అటన్నా, అంతేగాని నువ్వేం చేయవా అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు. అంటే ఆయన దృష్టిలో ఏంటి? మనం కష్టపడాలి, మనం సాధించాలి, అవునా? కాబట్టి చాలామంది క్రైస్తవుల గురించి అనుకునేది ఏంటంటే, వీరికి కష్టపడి సాధించడం తెలియక ఎంతసేపు ఏం చేస్తారు? దేవుడు దేవుడు అంటారు. ఏమొచ్చింది? అందుకే ఆ జనం ఎప్పుడు అలాగే ఉంటారు, పైకి రారు వాళ్ళు, అవునా? అయ్యే ఇళ్ళు, అవే చదువులు, అవే జీవితాలు అని చాలామంది మనల్ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక్కడ పరిస్థితి కూడా అదే. ప్రవక్త అంటున్నాడు, చదువుకోండి మీకు తర్వాత. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి ఏమనుకుంటున్నారు?
అబ్బే అలాగా జనం అనుకున్నారు. కానీ వారితో ఎవరున్నారు? స్వయముగా దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి వారిని చూసి మత్సరపడాల్సిన పని లేదు. బైబిల్లో చక్కని మాట ఉంది, భక్తిహీనుల ఎదుగుదల చూసి మనం ఎప్పుడు కడుపులో మత్సరపడకూడదు. పాట ఒకటి ఉంటుంది, ఏమని మనం పాడుతూ ఉంటాం కదా, దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. ఉందా లేదా? కాబట్టి అలా ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుడు మనకేమిచ్చాడు? ఈ లోకంలో మంచి ఉద్యోగం ఇవ్వకపోయినా దేవుడు శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉందని దేవుడు మనకు తెలియజేశాడు. దాని కొరకు దేవుడు మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని కొరకు సిద్ధపడటానికే నీకున్న 100 ఏళ్ళు సరిపోతాయి. ఇంకా లోకంలో అది ఇది సాధించడానికి మన జీవితాన్ని వ్యర్థము చేసుకోకూడదు. నిజమండి. అంటే చదువుకోకూడదా అని మీరు అంటారేమో. చదువుకోవచ్చు, ఎంతైనా సరే మనం చదువుకోవచ్చు. కానీ మన దృష్టి దేని మీద ఉండాలి? అబ్రహాము బయటకు వచ్చింది ఎవరి కోసం? ఇస్సాకు కోసమే బయటకు వచ్చాడు, అవునా? పిల్లల కోసమే బయటకు వచ్చాడు. 25 సంవత్సరాలు ఎదురు చూసింది దేనికోసం? పిల్లల కోసమే. కానీ పిల్లలు పుట్టిన తర్వాత దేనికోసం జీవించాడు ఆయన? పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. కాబట్టి మన దృష్టి ఎప్పుడైనా సరే అలాగే ఉండాలి. వారు కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ఈ 40-50 ఏళ్ల సుఖ జీవితం కోసం వారు ప్రయాసపడతారు. కానీ మనం ప్రయాసపడేది దేనికోసం? ఈ లోకంలో గొప్పోళ్ళు అనిపించుకోవటం కోసం కాదు, కానీ చనిపోయిన తర్వాత ఒక సుస్థిరమైన రాజ్యం ఉందని దేవుడు మనకి ఈరోజు రుజువు చేశాడు. గాయాల్లో వేళ్లు పెట్టి చూడమని చెప్పాడు, అవునా? అదేంటి? చనిపోయిన తర్వాత జీవితాన్ని మన యేసయ్య 40 రోజులు భూమి మీద అందరికీ కనిపించాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెంటనే పైకి వెళ్ళిపోలేదు. ఎన్ని రోజులు? 40 రోజులు పరిశుద్ధులందరికీ మన దేవుడు కనిపించాడు, రుజువు చేసుకున్నాడు. ఒక చేపనుంటే ఇవ్వండి, నేను తిని చూపిస్తానన్నాడు. తోమా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? గాయాల్లో వేళ్లు పెట్టి చూడు అన్నాడు. అన్ని విధాలుగా మన దేవుడు రుజువు చేసి చావు తర్వాత మరొక జీవితం ఉందని మనకు రుజువును మిగిల్చి వెళ్ళిపోయాడు, ఖాళీ చేయబడిన సమాధిని. కాబట్టి ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడాలి? ఈ ఉద్యోగం కోసమా? కాదండి, ఆ రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. కాబట్టి 3వ అధ్యాయం 1వ వచనంలోనికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో, ఇది ఎలాంటి పిలుపు? ఇది ఒక పార్టీలోకి రమ్మని కాదు దేవుడు మనల్ని పిలుస్తుంది. నేను కొత్తగా ఒక పార్టీ పెట్టాను, ఇప్పుడున్న పార్టీలన్నీ ప్రజలకు సరిగ్గా సేవ చేయట్లేదు, మనం సరైన సేవ చేద్దాం రండి అని దేవుడు మనల్ని పార్టీలోకి కాదు పిలుస్తుంది. ఎలాంటి పిలుపిది? పరలోక సంబంధమైన పిలుపిది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చూడండి ఆయన మాట స్లాంగ్ ఎలా మారిపోయిందో. ఒకప్పుడు పౌలు క్రైస్తవుల్ని ఎలా చూశాడు? శత్రువుల్లాగా చూశాడు, కనిపిస్తే వాళ్ళని చంపేస్తున్నాడు. కానీ ఇప్పుడు వారే పరిశుద్ధుల్లాగా కనిపిస్తున్నారు పౌలుకి. అంటే ఏమైంది? రక్షణ అంటే ఒక అనుభవం అని పోయిన వారం నేను చెప్పాను. ఇంతకుముందు ఏదైతే నీకు అందంగా కనిపించిందో ఇప్పుడు ఎలా కనిపించింది? అది అసహ్యముగా కనిపించింది. అంటే ఏమైంది? ఎక్కడ ఏదో మార్పు జరిగింది. అదే రక్షణ అంటే, అవునా? పైకి మనం వెళ్ళి నీళ్ళల్లో మునిగి బాప్తీసం పొందేది కాదండి. ఇక్కడ జరిగిన కార్యానికి సాదృశ్యమే బాప్తీసం. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈరోజు మన లక్ష్యం ఎవరి మీద? మన నాయకుడి మీద, మన చర్చి పాస్టర్ మీద. కానీ మనం ఉంచాల్సింది ఎవరి మీద? యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. చూడండి, ఈ 3వ అధ్యాయంలో పౌలు నొక్కి దేని గురించి మాట్లాడుతున్నాడంటే నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? నమ్మకత్వమే. పరలోకములో మన దేవుడు శరాపులు కెరూబులు అన్నిటినీ కలుగజేసి లూసిఫర్ని ఏం చేశాడు? అందరికంటే బాగా హెచ్చించి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. కానీ వాడు ఏం చేశాడు? నమ్మక ద్రోహం చేశాడా చేయలేదా? మనిషి తట్టుకోలేనిది ఏంటిది? నువ్వు ఒక రాయి తీసి కొట్టినా వాడు భరిస్తాడు, కానీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిస్తే మాత్రం వాడు భరించలేడు.
కాబట్టి ఇక్కడ పౌలు నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన అంటే ఎవరిక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. పౌలు కంపేర్ చేస్తున్నాడు. కంపారిజన్ ఉన్నప్పుడే ఏది సరైందో మనకు తెలిసేది. నేను మంచోడిని అని మనం చెప్పుకోవచ్చు, కానీ నీకంటే మంచివాడు వచ్చినప్పుడు నువ్వేమవుతావు? తగ్గిపోతావు. అవునా? నీకంటే వాడు పిచ్చి అవుతాడు. రేపు ఇంకొకడు వచ్చాడనుకో, వాడు కూడా డౌన్ అయిపోతాడు. కాబట్టి ఎప్పుడు కంపారిజన్ ఏం చేసిందంటే ఎవడు సరైన వాడో తెలియచేసేదే కంపారిజన్. మన దేవుడు అందుకే ఏదైనా తోటలో ఏం చేశాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను దేనికి పెట్టాడు మన దేవుడు? అది నిన్ను మడిం మీద కొట్టిద్ది, నువ్వు దాని తల చితగొడతావు, వైరం ఇలా ఉంటుంది అని మన దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు నీతిమంతుల్లాగా అందరికీ కనిపిస్తూ ఉన్నారు. ఈ లోపు మన దేవుడు వచ్చి వారు ఎంత నీతిమంతులో మన దేవుడు రుజువు చేశాడు. అవునా కాదా? యేసయ్యను చూడగానే వీళ్ళందరూ కట్టిక దొంగల్లా కనిపించారు. అసలు యేసయ్యే రాలేదనుకో, వారు చెప్పిందే వేదం, వారి మాటకు ఎదురుండేది కాదు. అవునా కాదా? పరిసయ్యుల గుంపు ఎలాంటిది? అందరికంటే మత నిష్ట కలిగిన గుంపు అది పరిసయ్యుల గుంపు. వీళ్ళందరిని చూసి ఏమనుకున్నాడు? ధనవంతుడు ఏమనుకున్నాడు? అంతెందుకు, ధనవంతుడు చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. అవునా? వాడిలో కూడా ఎంతో కొంత నీతి ఉంది. సాయం కోరి ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆయన ఇచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సాయం చేస్తున్నాడు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కానీ వాడిలో నీతి అనేది ఉంది, కానీ పరలోకానికి సరిపోయినంత నీతి వాడిలో లేదు. అప్పుడు మన దేవుడు చేయమన్నాడు, నీకు అలాంటి నీతి కావాలంటే నన్ను వెంబడించు అన్నాడా లేదా? కాబట్టి కంపారిజన్ ఉన్నప్పుడే ఎవడు ఎలాంటి వాడో తెలిసేది. నేను ఎప్పుడు అనుకుంటాను, పోటీ లేకపోతే అసలు తలనొప్పి ఉండదు కదా. అవునా? పక్కన ఒక షాప్ పెట్టావు, నీ పక్కన ఇంకోటి వచ్చి పెట్టాడు, మనకి ఎలా ఉంటుంది? తలనొప్పి మొదలైంది అన్నట్టుగా ఉంటుంది. వింటున్నారండి? కానీ అప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా? చాలా చురుగ్గా పనిచేస్తాం. ఎందుకంటే మనం నిద్రపోతే వాడు పైకి లెగుస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం? నిద్రాహారాలు మాని వాడికంటే ఒక బిట్టు ముందుండాలని చెప్పేసి మనం చాలా కష్టపడతాం. వింటున్నారండి? కాబట్టి రేస్ అనేది లేకపోతే, పోటీ అనేది లేకపోతే మనం సరిగ్గా పరిగెత్తలేము. అందుకే దేవుడే ఏం చేశాడు? భూమి మీద ఈ పరుగు పందాన్ని దేవుడే మొదలుపెట్టాడు. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, అందుకే పౌలు నమ్మకత్వం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ముందు మోషే యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అవునా? దేవుడు ఏమన్నాడు మోషే గురించి? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అవునా? ప్రవక్తలు ఎవరైనా ఉంటే వారితో నేను కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ మోషే మాత్రం నా రూపాన్ని నిదానించి చూడగలిగిన వ్యక్తి మోషే. అలాంటి మోషే మీద మీరు తిరుగుబాటు చేయటానికి ఎంత ధైర్యం అని చెప్పి దేవుడు వారిని శపించాడా లేదా? అంటే మోషే యొక్క దైవత్వాన్ని, నమ్మకత్వాన్ని హైలైట్ చేశాడు. అయితే ఇక్కడ పౌలు చూడండి, మోషే యొక్క నమ్మకత్వాన్ని దేవుడు హైలైట్ చేస్తే ఆయన్ని మించిన నమ్మకస్తుడు ఇంకొక ఆయన ఉన్నాడని పౌలు రుజువు చేస్తున్నాడు. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మోషే యొక్క నమ్మకత్వం. అవునా? చాలా నమ్మకస్తులు ఉన్నారు బైబిల్లో, కానీ దేవుడు చెప్పాడు కదా నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని, అందుకని మోషేని పికప్ చేసుకున్నాడు పౌలు. ఏమంటున్నాడు చూడండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, అయితే సమస్తమును కట్టినవాడు దేవుడే. అవునా? ఈ లోకంలో చాలా ఇల్లు, కుటుంబాలు ఎన్ని ఉన్నా అన్నిటినీ కట్టినవాడు దేవుడే. చూడండి, ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు చూడండి, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటిదాకా మోషేనే అందరికంటే నమ్మకస్తుడు అనుకున్నాం మనం.
కానీ మోషేతో దేవుడు ఒకసారి బండతో మాట్లాడు అంటే మోషే ఏం చేశాడు? గబగబా కర్ర తీసుకొని కొట్టాడా లేదా? అప్పుడు దేవుడు హట్ అయ్యాడా లేదా? దేవుడు బాధపడ్డాడు. దేవుడు వచ్చి ఏమన్నాడు? నీళ్ళు వచ్చినాయి, అందరూ తాగారు, బాగానే ఉంది, కానీ అందరి ముందు నా నామాన్ని నువ్వు సన్మానించలేదు, కాబట్టి నువ్వు కొండ మీదకి రా, నిన్ను చంపేస్తానని దేవుడు ముందే చెప్పాడు. వాగ్దాన భూమిని నువ్వు చూస్తావే కానీ అందులో అడుగు పెట్టవు, ఎందుకంటే నువ్వు మీ అన్న అహరోను ఇద్దరు కలిసి నా నామాన్ని ఏం చేశారు? అందరి ముందు కించపరిచారు, సన్మానించలేదు, కాబట్టి మీరిద్దరిని చంపేస్తానని చెరొకొండ మీద దేవుడిద్దరిని చంపేశాడు. కాబట్టి ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. నేను ముందు చెప్పబోయే సంగతులకు సాక్షార్థముగా చూడ మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అవునా? అయితే క్రీస్తు, చూడండి మోషే గురించి బాగా చెప్పాడు, యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును మనకు చెప్తున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? సో పౌలు ముందు మోషే యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడాడు, తర్వాత యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే మన దగ్గరకు వచ్చాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అందరూ ఆలకిస్తున్నారా? సో నమ్మకత్వం అనేది ఒక్క రోజులో తెలిసేది కాదు. నమ్మకత్వం అంటే జస్ట్ ఒక రోజులో తెలిసేది కాదు. నిన్ను కొంతకాలం పరీక్షించాలి, నీ మీద ఒక బాధ్యత పెట్టాలి. ఆ బాధ్యతను నువ్వు చివరిదాకా ఎలా కొనసాగిస్తున్నావో చూసి 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 లాస్ట్లో అప్పుడు నీకు ఆ పేరు అనేది వచ్చింది. ఏ పేరు? ఎంతో నమ్మకమైన, బలా నమ్మకమైన మంచి దాసుడా అనేది ఎప్పుడు చెప్తాడు దేవుడు? నీ నెత్తి మీద బాధ్యత పెట్టగానే దేవుడు చెప్పడు, కొద్ది కాలం పోయిన తర్వాత చెప్పడు. చివరి వరకు దాన్ని నువ్వు ఎలా మోసావు అనేదే దేవుడు లెక్కలోకి తీస్తాడు తప్ప మనం ఎత్తుకోగానే శభాష్ అనిపించుకోవాలి అని మనం ప్రయత్నిస్తాం. అవునా? వెంటనే ఘనత కోరుకుంటాం మనం, కానీ దేవుడు వెంటనే ఘనతనివ్వడు. మనుషులు ఇచ్చినట్టుగా మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్ని చూసి అబ్బా ఇలాంటోడు ఉండాలి అనుకుంటాడు. కానీ దేవుడు మాత్రం 25 సంవత్సరాలు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించి ఎప్పుడిచ్చాడు సున్నతి అనే గుర్తు? రమారమి 100 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు సున్నతి అనే గుర్తునిచ్చాడు. అయితే మనం ఏం చేస్తాం? కొద్ది సమయానికే, కొద్ది రోజులకే గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం, ఘనత కోసం మనం రంకెలేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం నిన్ను చివరి దాకా పరీక్షిస్తాడు. నమ్మకత్వం అంటే అర్థం ఏంటంటే అది 1 రోజు 2 రోజుల్లో తేలేది కాదు. నీ మీద ఒక బాధ్యత పెట్టి దాన్ని చివరి దాకా ఎలా మోసావో చూసి పరీక్షించి అప్పుడు చెప్పే మాట అది. ఏమని? బలా నమ్మకమైన మంచి దాసుడా అని. కాబట్టి ఇక్కడ మోషే నమ్మకత్వం గురించి మాట్లాడి యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వముతో దాన్ని కంపేర్ చేసి ఇప్పుడు పౌలు మనకు చెప్తున్నాడు. ఏమని? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును ఎప్పటి వరకు? తుదమట్టు కంటే అర్థమేంటి? చివరి పాయింట్ వరకు మనం ఎప్పుడైతే దాన్ని అలాగే కొనసాగిస్తామో అప్పుడు దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా మనం ఉంటాం. కానీ లూసిఫర్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎన్ని సంవత్సరాలు నీతిమంతుడిగా ఉన్నాడో ఎవరికీ తెలీదు. కానీ ఒకరోజు ఏం పుట్టింది వాడికి మనసులో? నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకో. అందుకే రాసేటప్పుడు ఎలా రాయబడిందో తెలుసా? పాపము నీ యందు కనబడు వరకు నీవు యథార్థముగా ఉన్నావు అని రాయబడింది. ఎహెజ్కేలు గ్రంథంలో ఏమనుంది? పాపము నీ యందు కనబడు వరకు నీకు నియమించిన పని విషయంలో యథార్థముగానే ఉన్నావు. అలా ఎన్ని రోజులు ఉన్నాడో ఎవరికీ తెలియదండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో యథార్థముగా ఎవరికీ తెలియదు. కానీ కొద్ది కాలం పోయిన తర్వాత ఏం పుట్టింది వాడికి? అసూయ. వింటున్నారండి? కాబట్టి మనం బాధ్యతను ఎత్తుకోగానే ఘనత కోసం మనం వెతకూడదు, ప్రశంసల కోసం మనం పరిగెత్తకూడదు. అది ఆటోమేటిక్గా నీకు వస్తూ ఉంటాయి. నువ్వు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతూ ఉండు.
దేవుడు నీకు ఎప్పుడు ఎలా హెచ్చించాలో దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి తుదమట్టుకు మనం ఏం చేయాలి? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, ఏమని? నేడు మీరు ఆయన శబ్దమును విన్న ఎడల అరణ్యములో శోధన దినమందు. ఎక్కడికి వెళ్ళాడో చూడండి. సంఘము గురించి మాట్లాడే ప్రతిసారి పౌలు ఎక్కడికి వెళ్తాడు? అరణ్యములో ఉన్న సంఘము దగ్గరికి వెళ్తాడు. అందుకే మీరు గమనిస్తే చాలా మాటలు వారిని మనల్ని పోలుస్తూ మాట్లాడాడు పౌలు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ఏమని? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, అందరూ కలిసి ఒకే సముద్రములో బాప్తీసం పొందిరి, కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి అరణ్యములో సంహరించబడిరి అని పౌలు వారిని మనల్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు ఆయన శబ్దము వినిన ఎడల. శబ్దం అంటే ఏంటి? ఆ సువార్త, రక్షణ సువార్త కానీ ఆ యొక్క విమోచన ప్రణాళికను గురించి కానీ నువ్వు ఎప్పుడైతే వింటావో, దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏమంటున్నాడు పౌలు? అరణ్యములో ఏం జరిగిందో చెప్తున్నాడు మనకి. అరణ్యములో ఏమైంది? ఊరికే సరదాగా దేవుడు నీళ్లు లేని ఒక చోటుకు తీసుకెళ్ళాడు. వెంటనే ఏమైంది? వాళ్ళ హృదయంలో ఏముందో బయటకు వచ్చిందా? రాలేదా? కానీ వాళ్ళు అక్కడ 10 రకాల తెగుళ్ళు చూశారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ చూశారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా పాయలు చేశాడో చూశారు. కానీ నీళ్లు లేని ప్రదేశానికి రాగానే వెంటనే ఏమైంది? మోషే మీద సనగటం గొనగటం. అంతెందుకు, ఎర్ర సముద్రం దగ్గర ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ 10 రకాల తెగుళ్ళు చూసి బయటకు వచ్చారు. సంహార దూత దిగి రావటం, ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో ఒక శవం ఉండటం, ఆఖరికి రాజుగారి కుమారుడు కూడా చనిపోవటం అన్నీ చూశారు. బయటికి వచ్చి రాగానే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. అడ్డం రాగానే ఎవరి మీదకి వెళ్ళారు? మోషే మీదకి వెళ్ళారు. ఒకసారి చూద్దామా? నేను ఇక్కడ పెట్టలేదు అది. జస్ట్ కొంచెం నొప్పి తగలంగానే ప్రజలు ఎలా మారిపోతారో ఉదాహరణగా పౌలు చెప్తున్నాడు. అంతా బాగుంటేనే మనకి కొంచెం ఏమన్నా నొప్పి కలిగించే విధంగా వాక్యము కానీ, పరిస్థితులు కానీ, బాధలు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఏమైనా సరే మన దగ్గరికి రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే దేవుడు లేదు, ఏమి లేదు. ఫస్ట్ తీసేసేది ఎవరిని? దేవుణ్ణే పక్కన పెడతాం ముందు. ఇక్కడ వీరు కూడా అదే చేశారు. మోషే ఎర్ర సముద్రం అడ్డం రాగానే నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతట వారు మోషేతో చూడండి, ఐగుప్తులో సమాధులు లేవని. చూడండి వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో చూడండి. అసలు వీళ్ళకి ముందు వింటున్నారు లేదా? 400 సంవత్సరాలు కట్టిక బానిసత్వాన్ని అనుభవించి దేవుడు ఇప్పుడు కొత్త జీవితాలను ఇచ్చాడు. అవునా? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. సరే, మనం అక్కడ చూద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 40 సంవత్సరాలు వారికి ఏంటిది చెప్పండి? నిజానికి అది జర్నీ కాదు, కానీ అది ఒక పరీక్ష కాలం. అది అందరూ ఆలకిస్తున్నారా? చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అది 60 కానీ 70 కానీ. సపోజ్ నీ జీవితానికి 70 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మన వయసు ఎంత? సపోజ్ 50 60 అనుకుందాం. అవునా? ఇంకొక 10 ఏళ్ళు దేవుడు మనల్ని భూమి మీద ఉంచుతాడు. ఈ 70 సంవత్సరాలు ఏంటి? నిజానికి ఆయుష్కాలం కాదు దేవుడిచ్చింది. నువ్వు పిల్ల పాపలతో చక్కగా తిని తాగి ఎంజాయ్ చేసి, చూడాల్సినవి ఏమన్నా ఉంటే చూసేసి, అనుభవించాల్సినవి ఉంటే ఏమన్నా అనుభవించేసి లాస్ట్లో కుర్చీలో కూర్చోటానికి కాదండి. అది ఒక పరీక్ష కాలం. అది అవునా? దేవుడు నీకు ఇచ్చిన పరీక్ష కాలమే నీ ఆయుష్కాలం. కాబట్టి 40 సంవత్సరాలు నిజానికి జర్నీ కాదు, కానీ దేవుడు వారికి పెట్టిన పరీక్ష. అది ఎవడి హృదయంలో ఏముందో తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశాడు? 40 ఏళ్ళు అక్కడక్కడే తిప్పాడు. ఈ విషయం ద్వితీయోపదేశ కాండంలో చక్కగా రాయబడింది.
సో ప్రవక్త అంటున్నాడు చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్పిన ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, నిన్ను శ్రమల్లోకి అప్పుడప్పుడు తీసుకెళ్ళటం అంటే దేవునికి ఇష్టం అంట. దేవునికి అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, మన జీవితాన్ని కాసేపు టైట్ చేస్తాడు, కాసేపు లూజ్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా అంతే. బాధలు అప్పులు భరించలేని స్థితికి ఒకరోజు వెళ్తావు, మళ్ళీ అవన్నీ తీరిపోయినట్టుగా దేవుడే వాటిని తీరుస్తాడు. అమ్మయ్యా అనుకొని కొద్ది రోజులు మనం ఎలా ఉంటాం, రిలాక్స్డ్గా ఉంటాం. అయితే మళ్ళీ దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, ఇది జీవితాంతం జరిగేదండి. మనం ఎప్పుడైనా కష్టం తీరిపోయింది ఇక జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అనుకునే దానికి లేదు. నిన్ను రిలాక్స్ చేస్తాడు, మధ్యలో మళ్ళీ టైట్ చేస్తాడు, మళ్ళీ రిలాక్స్ చేస్తాడు, మళ్ళీ టైట్ చేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. 40 ఏళ్ళు దేవుడు ఏం చేశాడు, ఒక్కొక్క శోధన, ఒక్కొక్క శ్రమ దేవుడే అనుమతిస్తున్నాడు. మళ్ళీ దేవుడే అందులో నుంచి వారిని విమోచిస్తున్నాడు. అమ్మయ్యా అనుకునే లోపు మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ దేవుడు అందులో నుంచి విడిపిస్తున్నాడు. ఇలా వారి జర్నీ సాగిందే తప్ప అదొక పూల పాన్పులాగా ఎప్పుడు క్రైస్తవ జీవితం ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడో చూడండి. కావాలనే ఇశ్రాయేలు అందరూ బయలుదేరారు, బాగానే ఉంది. అయితే వారికి తెలియకుండానే వచ్చి ఇక్కడ ట్రాప్ అయిపోయారు. చుట్టూ కొండలు, తెలియదు. అల్లంత దూరాన సముద్రం ఉందని తెలిస్తే ఇటు పక్కగా వెళ్ళేవాళ్ళు, కానీ వారికి తెలియదు. ఆ కొండల మధ్యలో నుంచి అలా వచ్చి అక్కడ ఇరుక్కుపోయారు. గుడారాలు వేసుకున్నారు. ఏం చేద్దామని ఆలోచించే సమయంలో ఒకడు పైకి ఎక్కాడంట. కొండపైకి ఎక్కి చూడంగానే ఏం కనపడింది, దుమ్ము పైకి లేస్తున్న ప్రవక్త అంటున్నాడు. ఒకడు అలా వెళ్ళి చూడగానే ఏమొస్తుంది చూడండి. ఏంటా దుమ్ము అని చూడగానే ఎవరు వస్తున్నారు, కొండ మీదకి వెళ్ళి చూడగానే ఇట్స్ ఫరో ఆర్మీ. అవునా, ఫరో యొక్క సైన్యం వాయు వేగంతో రథాల మీద దూసుకొస్తున్నారు. అప్పుడు ప్రజలందరికీ ఏమైంది, వెంటనే భయం వచ్చింది. ఇంకోటి దేవుని మీద, దేవుని ప్రవక్త మీద ఇక కోపం వచ్చేసి అప్పుడు ఏమన్నారో చూద్దాం. 11వ వచనం. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని. చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోయారో, మాటలు ఎలా వస్తున్నాయి. కానీ ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఏం చేశారు, అబ్బో కీర్తనలో నాట్యము, తంబుర పగిలిపోయేటట్టుగా డ్రమ్ములు ఏం చేస్తున్నారు, వాయించి గంతులు వేసుకుంటా సముద్రాన్ని దాటారు. వింటున్నారండి. కాబట్టి ఇలా వారి భక్తి ఏమవుతుంది, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు చక్కగా నవ్వుకుంటా వచ్చారు. కానీ ఎర్ర సముద్రం అడ్డం రాగానే ఏమంటున్నారో చూడండి. ఎక్కడది, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా, మమ్మును ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్ముని ఇట్లు చేయనేలా అని ఏమంటున్నారు, మా జోలికి రావద్దు. మోషేతో ఏమంటున్నారు, మరి సంహార దూత వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో ఎవరు చెప్పారు వారికి, మోషే కాదా? ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మా జోలికే రావద్దు. ఏం చేస్తారు వాళ్ళు, మోషే వాళ్ళ జోలికి రాకపోతే మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే. అది మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి, మేలు చేస్తే దేవుడు, మేలు చేయకపోతే మళ్ళీ లోకమే. ప్రార్థన చేయించుకుంటాడు ముందు, తగ్గలేదనుకో అటెళ్ళి తాయితీ కట్టించుకుంటాడు. అంతే కదా మనుషులు. పాస్టర్ గారి ప్రార్థనకు పవర్ ఉందనుకో తగ్గిపోద్ది. ఒకవేళ తగ్గకపోతే ఇది ఉందిగా, దీంతో అయినా తగ్గించుకోవచ్చు. ఇది మనుషుల యొక్క తెలివితేటలు ఎప్పుడు అలాగే ఉంటాయి. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు, మండుచున్న అగ్నిగుండము నుండి తప్పించడానికి మా దేవుడు, అందులో డౌట్ లేదు. ఒకవేళ రాకపోయినా చస్తామే కానీ నీకు దండం పెట్టి దాసోహం అయ్యే పరిస్థితి మాకు లేదు అని తేల్చి చెప్పారా లేదా? మన దేవుణ్ణి కూడా లూసిఫర్ ఏమంది, నాకొక్క నమస్కారము చెయ్యి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడు,
దాన్ని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ఏమైంది? అప్పుడు మోషే చెప్పిన మాట ఏంటో చూద్దాం. మోషే ఏమన్నాడు? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడండి. ఆల్రెడీ ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళు మీరు చూశారు, అవునా? దేవుని శక్తిని చూసి కూడా అనుమానించినప్పుడు దేవుడు చాలా ఫీల్ అవుతాడు. ఫస్ట్ మీరు గమనించాలి, ఇక్కడ వారు చేసిన భయంకరమైన తప్పేంటంటే దేవుని శక్తిని చూడకముందు అనుమానించామంటే సరే, కానీ దేవుని శక్తిని కళ్ళారా చూసిన తర్వాత కూడా మనం దాన్ని అనుమానించకూడదు. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటి చెప్పండి? అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి? వ్యభిచారమా? దొంగతనమా? అవిశ్వాసం. అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటి? అవిశ్వాసమే. కాబట్టి దేవుడు ఇక్కడ ఎందుకు హట్ అయ్యాడంటే, ఎన్ని చూసినా సరే మళ్ళీ వారు ఏం చేస్తున్నారు? మళ్ళీ దేవుణ్ణి అనుమానిస్తున్నారు. దేవుని శక్తిని వాళ్ళు అనుమానిస్తున్నారు, దేవుని శక్తిని వాళ్ళు కించపరుస్తున్నారు. కాబట్టి దేవుడు నిజంగానే దిగి వచ్చాడు, ఎర్ర సముద్రంలో వారందరినీ నడిపించాడు. ఆరిన నేల మీద చక్కగా నడుచుకుంటూ గంతులేసుకుంటూ వెళ్ళారు. వారి వెనకాల వస్తున్న ఫరో సైన్యాన్ని దేవుడు ముంచేశాడు. ఎంతో అద్భుత కార్యాన్ని చేశాడు, అవునా? ఇది కన్నులకు ఎలా ఉంది? 2 కళ్ళు సరిపోలా చూడటానికి, అవునా? సముద్రాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు బీచ్ దగ్గరికి వెళ్తే. అటువంటిది సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? భయంకరమైన గాలి చేత 2 పాయలుగా చేసి మళ్ళీ రెండిటిని ఒక్కసారి కలిపినప్పుడు ఆ సన్నివేశం చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఓకే, బయటకు వచ్చేసారు, అంతా బాగానే ఉంది. పరీక్ష కాలం అయిపోయింది అనుకున్నారు, కానీ పరీక్ష కాలం ఇంకా అయిపోలేదు. ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒక కష్టం తీరిపోగానే ఇంకొక కష్టం మన కోసం సిద్ధముగా ఉందని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా సమస్య ఉన్నప్పుడు దేవుని దగ్గరికి, సమస్య తీరిపోగానే దేవుణ్ణి వదిలేయటం, ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండే ఉండదు. కాబట్టి ఇంకా వారికి పరీక్ష కాలం అనేది అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని దాటంగానే ఇక ఏ శత్రువు రాడు అనుకున్నారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళారు? నీళ్లు లేని ప్రదేశానికి వెళ్ళారు. సో ప్రవక్త అంటున్నాడు, చూడండి, తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కష్టం తీరిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ దేవుడు ఏం చేశాడు? లూజ్ చేస్తాడు, టైట్ చేస్తాడు, అవునా? ఇందాక భయంకరంగా ఎర్ర సముద్రం దగ్గర ఎలా ఉంది, దాన్ని దేవుడు ఏం చేశాడు? సునాయాసంగా దేవుడు దాన్ని జరిగించాడు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మీరు గమనించండి, ఎర్ర సముద్రాన్ని చీల్చటం కంటే మిగతా అన్నీ చాలా చిన్నవే. ఆకలేయటం, దప్పికేయటం, అవునా? మనం వేసుకున్న చెప్పులకి నాడా ఊడిపోవటం, ఎదురు దెబ్బ తగలటం, ఇవన్నీ పెద్దయా చిన్నయా చెప్పండి? నీ చెప్పుకి నాడా ఊడిపోయిందని అక్కడే కూర్చొని ఏడుస్తావా? దాన్ని ఎట్టగొట్ట సరి చేసుకుంటావు, లేదంటే చెప్పేసి అవతల పడేసి దేవుడు కాళ్ళు ఇచ్చాడు కదా అని చెప్పేసి నువ్వు ముందుకెళ్ళిపోవాలి. అంతేగాని దాని గురించి ఏడుస్తా అక్కడే కూర్చోకూడదు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూశారు, కానీ మళ్ళీ దేవుని పట్ల అవిశ్వాసాన్ని కలిగి కొంచెం దాహం వేయంగానే మళ్ళీ ఏం చేశారు? మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇలా మాటి మాటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీద సనగటం, గొనగటం, వారి యొక్క తిరుగుబాటునే చూపించారు, కానీ దేవుని పట్ల ఎప్పుడూ విశ్వాసము కలిగి లేరు. చూడండి, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాడు ప్రవక్త. ఏమనంటే, దేవుడు తలుచుకుంటే వారు వెళుతున్న మార్గము 40 సంవత్సరాలు ఒక సెలయేరును దేవుడు సృష్టించగలడు అన్నాడు. ఇప్పుడు మన జర్నీ మనం వెళ్తున్నాం, మన పక్కనే దేవుడు కావాలంటే 40 సంవత్సరాలు మనం వెళ్ళగలిగినంత దూరం దేవుడు ఒక నదిని తయారు చేసి అందులో నుంచి దేవుడు మన దాహాన్ని తీర్చగలడా? లేదా? తీర్చగలడు. ఎందుకంటే ఆకాశం నుండి మన్నా కురిపించిన దేవుడు మన కోసం సెలయేర్లు పుట్టించలేడా? పుట్టిస్తాడు. ఎడారిలో నీటి బొగ్గలను పుట్టించిన దేవుడు హాగరు కోసం దేవుడు ఏం చేశాడు? దాహమయ్యి వాడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి వాడి కోసం
ఒక నీటి బొగ్గనే పుట్టించాడు దేవుడు. అటువంటిది 20 లక్షల మంది కోసం దేవుడు సెలయేరులను పుట్టించలేడా? పుట్టిస్తాడు. కానీ దేవుడు ఎందుకు పుట్టించలేదంటే వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. అందుకే మార్గాన్ని ఎలా మారుస్తున్నాడు? కఠినముగా మారుస్తున్నాడు. నీళ్లు లేని ప్రదేశాలకి వెళుతున్నారు. ఇలా వెళ్ళి వెళ్ళి క్రైస్తవులకు వచ్చినట్టే ఏమొస్తుందంటే ఒకలాంటి విసుగు వస్తుంది. మనిషి ముందు విసుగు చెందాలి. వింటున్నారండి? పిల్లలతో మనం ఏం చేస్తాం చెప్పండి? పసిపిల్లలతో ఇంట్లో ప్రతి తల్లికి విసుగు వచ్చిద్దా రాదా? కానీ పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వారు పెట్టే విసుగు ఎలా ఉంటుందో తెలుసా? మరి మన ప్రవక్త ఆయన ఇంటికి ఎప్పుడు సేవకులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ప్రవక్త కాబట్టి తన భార్య వచ్చిన వారికి మర్యాదలు చేయలేక, పిల్లల అల్లరిని భరించలేక అప్పుడప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేదంట. అంటే అంత విసుగు వచ్చింది. అవునా? కాబట్టి దేవుడు కూడా కావాలని తన పిల్లలకి ఏం పుట్టిస్తాడంటే ఒకలాంటి విసుగు తెప్పిస్తాడు. ఈ క్రైస్తవ జీవితంలో నిరాశ నిస్పృహ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు అలాంటి సమయంలో మన నిజమైన భక్తి ఏంటో అప్పుడు బయటపడిద్ది. అందుకే దేవుడు ఏం చేశాడు? కావాలని. చూడండి, ఇక్కడ మీకు అర్థమైద్ది. దేవుడు తలుచుకుంటే వారి కోసం ఒక పెద్ద సెలయేరు పుట్టించగలడు. కానీ కావాలనే దేవుడు ఏం చేశాడు? మార్గాన్ని ఇరుకుగా మార్చాడు. అందుకే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించుడి అన్నాడా లేదా? ఆ ఇరుకు మార్గములో నుంచి మనం వెళ్ళినప్పుడే మనం ఏం పొందుకుంటాం? నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి చాలామంది ప్రవక్త దగ్గరికి వచ్చి కూడా ఏమంటారంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా అప్పుల పాలైపోయాం, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా బాధలు సమస్యలు, అదిగో తుఫాను వచ్చి మా ఇంటిని కూలగొట్టేసింది, ఇంట్లో చూస్తే డబ్బులు లేవు, ఇలాంటి సమస్యలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎక్కువైనాయి అని మన ప్రవక్తతో చెప్తారు. అప్పుడు మన ప్రవక్త ఏమన్నాడంటే ఏం కాదు, ఎలా ఉన్నా సరే అలాగే వెళ్ళిపో అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అప్పులు ఉన్నాయా? అప్పులతో వెళ్ళిపో. ఇల్లు కూలిపోయిందా? ఇంకో డేరానో ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపో. కానీ జర్నీ మాత్రం ఆపొద్దు, సాగిపోవుడి. ఎర్ర సముద్రం దగ్గర మోషే చెప్పిన మాట ఏంటి? సాగిపోవుడి. ఎందుకంటే దేవుడే మన పక్షమున యుద్ధము చేస్తాడు. కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాల ప్రయాణం వారికి ఎలా అనిపించిందంటే చాలా విసుగ్గా అనిపించింది. బయలుదేరినప్పుడు చాలా ఉత్సాహంతో బయలుదేరారు. కానీ ఎర్ర సముద్రం దగ్గర ఇంకా ఏమైంది? దేవుని శక్తిని చూసి గంతులేశారు. కానీ పోను 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 ఏమవుతుందంటే ప్రయాణం చప్పగా మారిపోతుంది. విసుగు, వేసారిపోతున్నారు, నిరాశ నిస్పృహ. ఎక్కడికి వెళ్ళినా సరే నీళ్లు ఉండవు సరిగ్గా. ఏమనంటే పైనుంచి ఏం కురిపిస్తాడు? చవి సారములు లేని మన్నా మాకొద్దు అని వాళ్ళకి పూర్తిగా వెక్స్ అయిపోయారు చెప్పాలంటే. కాబట్టి సహోదరులారా, ఇలాంటి సమయంలో ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి చిన్నదానికి సనగటం, ప్రతి చిన్నదానికి తిరుగుబాటు చేయటం, ఇలా మారిపోయారు. వారిని చూస్తున్నప్పుడు వారు ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. అక్కడ జరిగిన ప్రతి కార్యం నేడు సంఘములో మనం చూస్తున్నాం. అందుకే పౌలు రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. ఇక వారు ఎలా మారిపోయారు? ఒగ్గబట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వెంటనే మోషన్ ఏమంటున్నారు? ఏంటయ్యా ఇందుకే మమ్మల్ని తీసుకొచ్చావా? ప్రతి చిన్నదానికి. అవునా? కాబట్టి సహోదరులారా, ఇలాంటి పరిస్థితికి ఎప్పుడైతే వారు వెళ్ళిపోయారో నిజానికి వారు సనిగింది గొనిగింది మోషే మీద కాదు. కానీ ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ప్రయాణం వల్ల వీరు అలసిపోయారు అనుకుంటాం, కానీ వీరి వల్ల దేవుడు అలసిపోయాడు. దేవుడే ఏమంటున్నాడు? చిచ్చి, ఇక వీరిని వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళటం అనవసరం. అవునా? స్టార్టింగ్లో దేవుడు మంచి ఉద్దేశంతోనే బయటికి తీసుకొచ్చాడు. కానీ అరణ్యములో వీరిని చూస్తే ఒక్కడు కూడా సరైనోడు లేడు. కాబట్టి ఒక్కడిని కూడా వాగ్దాన భూమిలోనికి నేను తీసుకెళ్ళను అని దేవుడే డిసైడ్ అయిపోయాడు. వీళ్ళు కాదు డిసైడ్ అయ్యింది. ప్రతిదానికి మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? అనవసరంగా వచ్చాం అంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? అనవసరంగా వీళ్ళని నేను తీసుకొచ్చాను అని. చూడండి, ఇది మీరు తర్వాత చదువుకోండి, మీకు అర్థమైంది.
దేవుడు అంటున్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన నేను వీరి దాహాన్ని తీర్చలేనా? తీర్చగలను. కానీ వీరేం చేస్తున్నారు? సనుగటం, గొనగటం. వీళ్ళల్లో ఏం కనిపిస్తుందంటే అసలు దేవుడంటే నమ్మకం ఉందా లేదా? అవిశ్వాసమే వీరిలో ఉంది తప్ప విశ్వాసం అనేది లేదు. మరి ఈ లెక్కను చూస్తే అబ్రహాం ఏం చేయాలి? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి 25 సంవత్సరాలైంది. అప్పుడు అబ్రహాం ఏం చేయాలి? మరి అనవసరంగా నా దేశాన్ని విడిచిపెట్టి వచ్చానే అని ఎప్పుడైనా బాధపడ్డాడా? ఎప్పుడు బాధపడలేదండి. ఇంకా చెప్పాలంటే విశ్వాసములో బలం పొందాడని పౌలు రోమీలకు రాసిన పత్రికలో చెప్పాడా? చెప్పలేదా? బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి ఆయన విశ్వాసములో బలం పొందాడే తప్ప బలహీనుడు కాలేదు. కానీ వీళ్ళు అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటా వీరేం చేస్తున్నారు? ప్రతి చిన్నదానికి అసహనానికి గురవుతా ఉన్నారు. నిజమండి, ప్రాక్టికల్గా మాట్లాడితే ఈరోజు మన జీవితంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవే. ఏంటవి? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. వాటికే మనం ఏమైపోతాం? అసహనానికి గురవుతూ ఉంటాం. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన నేను వీరి దాహాన్ని తీర్చలేనా? తీర్చగలను. కానీ వీరు ఎలా మారిపోయారు? ప్రతి చిన్నదానికి అనవసరంగా వచ్చాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కువసార్లు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నా అంటే వాడు ఏమంటాడు? ఇప్పుడైనా ఏమైంది, విడిపోదాం అని చెప్పేసి ఇద్దరు ఏమైపోతారు? ఇక్కడ అదే జరుగుతుంది. వారు ప్రతి చిన్నదానికి ఏమంటున్నారు? అనవసరంగా బయటికి వచ్చాం. అప్పుడు దేవుడే ఒకరోజు అంటున్నాడు, ఏమని? అనవసరంగా వీళ్ళని నేను తీసుకొచ్చాను, ఇక ఎవరిని లోపలికి నేను అనుమతించను, అందరినీ చంపేస్తా అని దేవుడే డిసైడ్ అయ్యాడు. అంటే దేవుణ్ణి అక్కడ దాకా తీసుకొచ్చారు వీళ్ళు. నిజమండి, కీర్తనల గ్రంథంలో ఉంది, మాటి మాటికి వారు దేవుణ్ణి విసిగించారు, మాటి మాటికి శోధించారు అని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒక్కసారి పాపం చేయగానే దేవుడేమి తన ఉగ్రతను మన మీదకి పంపించడు. కొద్ది రోజులు చూస్తాడు దేవుడు. చూద్దాం, 78వ అధ్యాయము 40వ వచనం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఒక్కసారి కాదు. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఒకసారి కాదు. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. సంతాపం అంటే ఏంటి? లిటరల్గా ఏడిపించారు దేవుణ్ణి. వింటున్నారండి? కానీ ఇక్కడ చూస్తే వీరు విసిగిపోయినట్టుగా కనిపించింది మనకి. వీరు విసిగి వేసారిపోయి దేవుని మీద తిరగబడుతున్నట్టుగా మనకు కనిపించింది. కానీ నిజానికి విసిగింది ఎవరు? దేవుడే విసిగిపోయాడు. దేవుడే చెప్పాలంటే సంతాపము నొందాడు. అక్కడ అది జరిగింది. అందుకే పౌలు ఎంత డెప్త్కి వెళ్ళి మాట్లాడుతున్నాడో చూడండి. దాన్ని ఎవరికి అన్వయిస్తున్నాడు? ఆయన సంఘమైన మనకి పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ విశ్వాస జీవితంలో మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాం? అనవసరంగా వర్తమానంలోకి వచ్చామే, అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నామే, దీనివల్ల మా వాళ్ళందరూ మాకు దూరం అయిపోయారు, స్నేహితులందరూ దూరం అయిపోయారు అని అప్పుడప్పుడు మనం బాధపడతా ఉంటాం. కానీ జాగ్రత్త, నువ్వు బాధపడిన ప్రతిసారి దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, నిజమే. చర్చికి వెళ్ళాలంటే కొంత దూరం, లేదా ప్రయాణ సమస్యలు, లేదా ఆకలి దప్పికలు, లేదా ఇంకా ఏవైనా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వాటిని బట్టి అనవసరంగా వచ్చాను అనుకుంటామో ఆ మాటలు దేవుడు సంతాపమును అందుతాడు. అది మనకు తెలియదు ఆ విషయం, కానీ దేవుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. అవునా? కాబట్టి సహోదరులారా చూడండి, ఇక్కడ చూడండి పౌలు ఏమంటున్నాడు? 3:9 40 సంవత్సరాలు నా కార్యములను చూసి కూడా మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఏమంటున్నాడు ఆయన? 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు నేను చేసిన అద్భుత కార్యాలు చూశారు. అవునా? యొర్దాను నదిని దేవుడు చీల్చాడా లేదా? ఎదురుగా వచ్చిన శత్రువులందరినీ దేవుడు చంపాడా లేదా? కాబట్టి ఇలాంటి అద్భుత కార్యాలన్నీ చూసి కూడా నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను, ఇప్పుడు చూడండి దేవుడు ఏమనుకున్నాడో చూడండి.
ఇప్పటిదాకా వారు ఎలా దేవుణ్ణి శోధించారో మనం చూసాం. ఇప్పుడు దేవుడేమనుకుంటున్నాడో చూడండి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు విసిగింది నిజంగా? ఇక్కడ దేవుడు నేను విసిగిపోయాను అంటున్నాడు, ప్రజలు విసిగిపోయామంటున్నారు. ఎవరి విసుగు నిజమైంది? దేవుని విసుగు నిజమైంది. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఒకే ఒక్కటి. ఏంటది? ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడటమే. అదే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అవునా? పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. దాన్ని మనం పట్టుకోవాలి. ప్రతి చిన్నదానికి అభివృద్ధి అయిపోయి మనం ఏం చేస్తాం? అయ్యో అనవసరంగా వచ్చేమే అంటే దేవుడు ఏం చేస్తాడు? అనవసరంగా నిన్ను నేను తీసుకొచ్చానని ఇక్కడ ఫీల్ అవుతున్నాడు. చూడండి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తన హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఎంత చక్కని మాట చూడండి. గొడవలైనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అరే నా మైండ్ సెట్ నీకు అర్థం కావట్లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నీకు అర్థం కావట్లేదు, ఎంతసేపు నీ వాదనే కానీ కొంచెం నేను చెప్పేది కూడా విను అంటామా లేదా? అలాంటిదే ఇక్కడ జరుగుతుంది. మనకి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనమేం చేయాలంటే నీ బాధను దేవునికి చెప్పటం వదిలేసి నువ్వు దేవుని మార్గంలోనికి వెళ్ళాలి. కానీ మనమేం చేస్తామంటే దేవుణ్ణే మన మార్గంలోనికి రమ్మనే అడుగుతూ ఉంటాం. వచ్చి చూడు ప్రభువా ఎన్ని బాధలు. అవునా? వింటున్నారండి? దేవుణ్ణి నీ దగ్గరికి దేవుణ్ణి కాదు రమ్మనాల్సింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త అంటున్నాడు, ఎలీషా ఏలియా యొక్క దుప్పటి ధరించటానికి ఎలీషా సిద్ధపడ్డాడే కానీ ఎలీషా కోసం దుప్పటిని కత్తిరించలేదు అని ప్రవక్త అన్నాడు. అవునా? ఇప్పుడు ఏలియా యొక్క దుప్పటి ఎవరు తీసుకోబోతున్నారు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా ఇది నాకు సరిపోదు అని చెప్పేసి దాన్ని కత్తిరించలా. దానికోసం ఈయన్నే ఏం చేసుకున్నాడు? ఈయన్ని కత్తిరించుకున్నాడు. ఇక్కడ చొక్కా పట్టట్లేదు నాకు అన్నప్పుడు చేతిని కత్తిరించుకున్నాడు, షర్టును కత్తిరిలా. మనమేం చేస్తాం? షర్టును కత్తిరిస్తాం. కానీ ఎలీషా ఏం చేశాడు? చెయ్యి దూరట్లేదు కాబట్టి చేతిని కట్ చేసుకున్నాడు. కాలు దూరట్లేదు కాబట్టి కాలుని ఏం చేశాడు? కత్తిరించాడు. అలా ఎప్పుడైతే 10 సంవత్సరాలు కత్తిరించుకున్నాడో అప్పుడు ఏమయ్యాడు? ఆయన దానికి సరిపోయినట్టుగా అయ్యాడు. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు చూడండి, నా మార్గములను తెలుసుకొనలేదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని ఇంటెన్షన్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇంటెన్షన్ అంటే అర్థం ఏంటి? ఉద్దేశము. ఎందుకు నిన్ను దేవుడు అలా పెట్టాడు? దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు దేవుడు యోబుకు అన్నీ లాగేసుకున్నాడు? ఒక్క రోజులోనే దేవుడు ఏం చేశాడు? యోబుకున్న సమస్తాన్ని లాగేసుకున్నాడు. కానీ దాని వెనక ఉద్దేశం ఉందా లేదా? అందుకే సుడిగాలిలో దేవుడు వచ్చి ఏమన్నాడు? భూమికి పునాదులు వేసినప్పుడు కాబట్టి ఆయన మార్గములేంటో మనం తెలుసుకోవాలి. మన కష్టాలేంటో దేవుడు తెలుసుకోవటం కాదు. ఆల్రెడీ దేవునికి మన హృదయాలోచనలన్నీ తెలుసు. మనం ఏం చెప్పాల్సిన పని లేదు. అందుకే ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ దేవుడు వాటిని ప్రతిరోజు పోషిస్తున్నాడా లేదా? కాబట్టి మీ బాధలు నాకు చెప్పటం కాదు, నా వాక్యాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. చదవండి. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇక దేవుడు ఏమంటున్నాడు? ఇక వీళ్ళను ఎంత మాత్రం కూడా వాగ్దాన భూమికి తీసుకెళ్ళటం అనవసరం. ఎందుకంటే వారు యోగ్యులు కాదు. యోగ్యులంటే అర్థం ఏంటి? అర్హత కలిగిన వారు, దానికి సరిపోయిన వారు. ఒకరిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ బిచ్చగాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ కంచం తీసుకొని ఆ యొక్క రాజుగారి ఆస్థానంలోనే అమ్మ అంటున్నాడంట. అవునా? బిచ్చగాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? కూర్చోబెడితే అక్కడ కూర్చొని కూడా ఏం చేస్తున్నాడు? వాడి లీలలు ప్రదర్శిస్తా ఉన్నాడు. ఏంటి వాడి లీలలు? అడుక్కునే బుద్ధి అక్కడ కూడా చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడేమన్నాడు? ఇక వీరిని ఎంత మాత్రం కూడా వాగ్దాన భూమికి నేను తీసుకెళ్ళను.
వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడో ఒక పాయింట్ చూడండి, నేను ముగించబోతున్నాను. ఎంత సమయం? ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, ప్రవక్త ఏమన్నాడంటే వారు చేసిన తప్పులు ఎలాంటి అంటే, అరణ్య మార్గంలో వేరొక స్త్రీతో వ్యభిచారం చేయలా, వారు మర్డర్లు మానభంగాలు చేయలా. వారు చేసిన అసలు లెక్క అయితే అవి తప్పులు కాదంటున్నాడు ప్రవక్త. ఏవి? మర్డర్ చేయటం, మానభంగం చేయటం, అబద్ధాలు చెప్పటం, ఇవి తప్పులు కాదు, కానీ అసలైన ఇవి పాపాలు కాదు అంటున్నాడు. అసలైన పాపం ఏంటి చూడండి. ఇవన్నీ చెప్పి ప్రవక్త ఏమంటున్నాడంటే, అసలు అవి తప్పులే కాదు, పాపాలే కాదు. ఏది అసలైన తప్పు చూడండి. అసలైన తప్పు ఏంటి? అసలైన పాపం ఏంటి బైబిల్లో? అవిశ్వాసమే పాపము. అన్నిటికంటే భయంకరమైన పాపం ఏదంటే అవిశ్వాసమే. ఒకడు రోజు వ్యభిచారం చేస్తున్నాడంటే వాడికి ముందు దేవుని పట్ల విశ్వాసము లేదు కాబట్టి వాడు ఆ తప్పు చేస్తున్నాడు, అవునా? ఒక వ్యభిచారము చేసే స్త్రీ కూడా దేవుని పట్ల విశ్వాసము లేదు కాబట్టి ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. కాబట్టి అవిశ్వాసములో నుండి వచ్చిన లక్షణాలే ఇవన్నీ. ఏంటి? వ్యభిచారము, దొంగతనము, అసూయ, ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి? అవిశ్వాసము అనే భయంకరమైన తప్పులో నుంచి బయటకు వచ్చిన చిన్న చిన్న పాపాలే ఇవన్నీ. కాబట్టి అరణ్యములో వారు చేసిన తప్పు ఎలాంటిది? అన్నిటికంటే భయంకరమైన తప్పు చేశారు. ఏంటా తప్పు అంటే, దేవుని శక్తిని చూసి కూడా దాన్ని అవమానించారు, దాని పట్ల అవిశ్వాసముగా ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇక వీరిని ఎంత మాత్రం కూడా 12వ వచనంలోనికి వద్దాం. ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, చూడండి, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఫైనల్గా పౌలు మనకు చెప్పింది ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నమ్మకత్వం గురించి చెప్పాడు, యేసు యొక్క నమ్మకత్వం గురించి చెప్పాడు. లాస్ట్లో అరణ్యములో ఉన్న సంఘము గురించి మాట్లాడుతూ వారు ఎలాగైతే దేవునికి మాటి మాటికి విసుగు తెప్పించారో మనం కూడా అలా ఉండకూడదని చెప్పి లాస్ట్లో ఏమంటున్నాడు? అసలైన పాపం ఏదంటే దేవుని పట్ల మనకుండే అవిశ్వాసమే. కాబట్టి జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాసులం అని చెప్పుకుంటాం, మనలోనే ఏమి లేదు, విశ్వాసం లేదు. కానీ చెప్పుకోవటం ఏమంటాం మనం? ఎండ్ టైం బిలీవర్స్. మనం మామూలు బిలీవర్స్ కూడా కాదు. అంటే ఏంటి? వర్తమానంలో విశ్వాసులం, కానీ లోపల నిజంగా విశ్వాసం ఉందా లేదా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? నేను ఇక్కడ ఆపేస్తాను. ప్రవక్త అంటున్నాడు, ఏం జరిగినా సరే మనం ఏం చేయాలి? కీప్ మూవింగ్ ఆన్. అంటే మనం వెళ్ళిపోతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి, అవునా? ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా మధ్యలో మార్గం ఏమైద్ది? మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళండి, ఒక్కొక్క చోట ఏమైద్ది? రోడ్డు విశాలంగా ఉంటుంది, ట్రాఫిక్ ఏ ఉండదు. ఒక్కొక్క చోట ఏమైపోద్ది? అసలు కదలదు. సిగ్నల్ దగ్గర మెల్లిమెల్లిగా జరుక్కుంటా వెళ్ళాలి, అవునా? అప్పుడు మనం విసిగి వేసారిపోతాం. వింటున్నారండి? కారులో ఏసీ లేకపోతే ఎలా ఉంటుంది ఈ ట్రాఫిక్కి? కాబట్టి అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది జీవితం. మళ్ళీ దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఏం పర్లేదని చెప్పేసి మళ్ళీ సరైన రోడ్లోకి ఎక్కిస్తాడు. అమ్మయ్య బాగుంది అనుకునే లోపు మళ్ళీ ఏమైద్ది? కాబట్టి జర్నీ ఎప్పుడైనా సరే క్రైస్తవ జీవితం అలాగే వెళ్ళిద్ది. దానికే మనం ఫిక్స్ అయిపోవాలి, అంతేగాని జీవితం అంతా పూల పాన్పులాగా ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి మనం వెళ్ళిపోదామా? సాగిపోతూనే ఉందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు చూడండి, వచ్చే వారం కూడా చెప్తా. దీని గురించి, పెళ్లి గురించి చెప్తున్నాడు, వివాహము గురించి. మనం ఎప్పుడు కూడా మనం చూసేదే నిజం అని చెప్పేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం, అవునా? అయితే దాన్ని ఎలా మరి చూస్ చేసుకోవాలో, ఎలా ఎన్నిక చేయాలో ప్రవక్త చెప్తున్నాడు. మరి దీన్ని వివరించడానికి కొంచెం సమయం పట్టిద్ది. వచ్చే వారం నేను మాట్లాడతాను. దేవుడి మాటలు దీవించును గాక.
అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు ప్రభువా. నిజముగా పౌలు తనకున్న జ్ఞానముతో, తనకున్న పాండిత్యముతో, ఆయనకున్న ప్రత్యక్షతతో ఎంతో లోతుగా మాట్లాడి ప్రభువా ఈరోజు మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మాకు తెలియచేశాడు తండ్రి. మేమైతే ఐగుప్తును విడిచాము కానీ, ఎర్ర సముద్రాన్ని అయితే దాటాము కానీ, ఈ అరణ్య మార్గములో ఎంతో విసుగు చెందుతూ చిన్న చిన్న విషయాలకే భక్తి మార్గము నుండి మేము తప్పిపోతూ లోకములో కలిసిపోతూ మాకు మేమే అపాత్రులుగా ఎంచబడుచున్నాము తండ్రి. కాబట్టి మమ్మల్ని క్షమించి దేవా, యెహోషువ కాలేబులాగా మా విశ్వాసాన్ని బలపరచమని, అబ్రహాము యొక్క విశ్వాసములాగా మా విశ్వాసాన్ని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి నమ్మకత్వం అంటే చివరి దాకా పరీక్షించేదే నమ్మకత్వం అని, అది ఒక రోజులో తెలిసిపోయేది కాదని, మనం చిన్న చిన్న వాటికే దేవుని యొద్ద నుండి ఘనతను ప్రశంసలు కోరుకోకుండా ప్రభువా చివరి దాకా నన్ను నడిపించని మరొక్కసారి దేవుణ్ణి అడుగుదాం మనం. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నిజమే ప్రభువా, నీ కృప లేకుంటే ఈ లోకంలో ఒక్క క్షణం కూడా మేము జీవించలేము తండ్రి. అడుగడుగునా మమ్మల్ని ఆ కృపతో కాపాడుతూ ప్రభువా చివరి వరకు మమ్మల్ని నమ్మకముగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నమ్మకత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో పరలోకములో లూసిఫర్ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేక వాడు తప్పిపోయాడు ప్రభువా. అందుకే నీవు మా దగ్గరికి వచ్చి నమ్మకస్తులైన వారి కోసం వెతుకుతున్నావని కీర్తనల గ్రంథంలో చెప్పినట్టుగా ఆ నమ్మకస్తుల గుంపులో మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాకు సహాయం చేయండి. చివరి దాకా మమ్మల్ని పరీక్షించి ఎన్నడూ మార్గంలో తొట్టిల్లకుండా మీ అడుగు జాడల్లోనే వెళ్ళే కృపను మాకు దయచేయండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నూతన సంవత్సరానికి ప్రభువా మరొక్కసారి మా జీవితాలు నూతనముగా మార్చుకోవటానికి సహాయం దయచేయండి. ఒకవేళ మలినముతో, ఒకవేళ అపవిత్రతతో ప్రభువా మా ఆత్మలు క్షీణించిపోతూ ఉన్నవేమో ఒక్కసారి పరిశీలించుకొని దానికి కారణమైన వ్యర్థమైన పదార్థాలను మేము బయటకు తీసి పారేసి మళ్ళీ మా ఆత్మల్ని ప్రభువా పరిశుద్ధపరుచుకునే కృపను మాకు దయచేయండి. మీ వాక్యముతో ప్రక్షాళన చేసుకునే కృపను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మీ ఎదుట కడిగిన ముత్యములాగా నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ లోకానికి మేము ఎందుకోసం వచ్చామో ప్రతిరోజు గుర్తు చేసుకునే కృపను దయచేయండి తండ్రి. సంపాదన కోసం మేము రాలేదు, ఎంజాయ్ చేయటానికి మేము రాలేదు, మీకోసము జీవించటానికి, మీ గుణలక్షణాలు లోకానికి ప్రచురపరచడానికి మేము వచ్చాం ప్రభువా. కాబట్టి దాన్ని ఎప్పుడు మా దృష్టిలో ఉంచుకొని ప్రయాణించే కృపను మాకు దయచేయమని
అలాగే భోజనాలు సిద్ధపరిచిన మరియదాస్ అన్నని, తన భార్యను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, నూతన సంవత్సరానికి ప్రభువ మేము అన్ని విధాలుగా సిద్ధపడే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.